ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె నిరవధికంగా కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై బైఠాయించి అంగన్వాడీలు నిరసన తెలిపారు. 40 రోజులుగా తాము నిరసన దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నెలకు 26,000 వేతనంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని కోరారు. జగన్ను నమ్మి ఓట్లు వేసినందుకు తమను రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 40వ రోజు ఉధృతంగా కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో అంగన్వాడీ కార్యకర్తలు మానవహారం రాస్తారోకో నిర్వహించారు. దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల మండలాల నుంచి పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు హాజరై దేవరపల్లి 4 రోడ్ల సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో కొవ్వూరు టు గుండుకోలను జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు అంగన్వాడీలతో వాగ్వాదానికి దిగారు. సీఎం జగన్ ఇప్పటికైనా సానుకూలంగా స్పందించకపోతే తమ సత్తా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.